అందరికీ నమస్కారం. పార్టీని డ్యామేజ్ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తెలుగు తమ్ముళ్ళు క్షేత్రస్థాయిలో రెచ్చిపోతున్నారు. తమకు అడ్డొచ్చే వారే లేరు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్యేలు సైతం అదే బాటలో వెళ్తుండటం పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి రాగానే కొందరు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టారు. ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తెలుసుకున్న చంద్రబాబు వారికి వార్నింగ్ ఇచ్చారు. అంతా సెట్ రైట్ అయింది అనుకున్న సమయంలో సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చేలా ప్రవర్తించొద్దంటూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేస్తున్న కొంతమంది మాత్రం మాట వినడం లేదు. ఈ క్రమంలో పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చారంటూ సత్యవేడి ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈలోపు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా నోటికి పని చెప్పారు. లోకేష్ తరహాలో తన వద్ద రెడ్ బుక్ ఉందని, అందులో 100 మంది పేర్లు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ రెడ్ బుక్తో చంద్రబాబు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారట. అయితే ఈ సమయంలో భూమా అఖిలప్రియ కూడా రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారని పార్టీలో ప్రచారం నడుస్తోంది. అఖిలప్రియ వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు పార్టీని అడ్డం పెట్టుకుని విమర్శలు చేస్తున్నట్ట టాక్ ఆమె ప్రత్యర్థుల నుంచి వినిపిస్తోంది. మరోపక్క ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు వ్యవహారశైలి ఇబ్బందిగా ఉందని పార్టీ నేతలే చెవులు కోరుకుంటున్నారు. పార్టీ కేడర్తో పాటు మహిళలను కూడా ఆయన అవహేళనగా మాట్లాడుతున్నారంటూ బలమైన విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యేలు ఈ తరాలో ప్రవర్తనతో పార్టీకి డ్యామేజ్ తీసుకొచ్చేలా ఉన్నారంటూ సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. వీటన్నిటిని చంద్రబాబు ఎలా డీల్ చేస్తారో చూడాలి. మరి చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట నాలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.